జీవారాధన వివేకానందుడి సందేశం అందించిన స్ఫూర్తి. అనారోగ్యంతో ఉన్న కుటుంబ సభ్యుల్ని దగ్గరుండి చూసుకోవలసిన పరిస్థితి అందించిన సేవా దృక్పథం. రాజేష్ సేవా కార్యకర్తగా తనని తాను రూపుదిద్దుకున్నాడు. ఎవరి బాధని తగ్గించగలిగినా మన జీవితం ధన్యమైనట్టే అని భావించే మనుషుల్లో ఈ పేరుని తప్పనిసరిగా చెప్పాలి. వీధి బాలలు, వరద భూకంప బాధితుల్లో తన కుటుంబ సభ్యుల్ని చూసుకుంటూ తన సేవా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. మా మదర్ రిటైర్డ్ స్కూల్ టీచర్ భారతీదేవి. ఆవిడ ఈ 6th ఇయర్ చనిపోయేది. ఆవిడ పేరు మీద ఇది భారతీ మెమోరియల్ ఫౌండేషన్, భారతీయ స్మారక సంస్థగా ఇది నామకరణం చేసి ఇది రన్ చేయడం జరుగుతున్నది. భారతీ మెమోరియల్ ఫౌండేషన్ ఇది 3rd మంత్ స్టార్ట్ అయ్యి పూజ్య రామకృష్ణ మఠ స్వామీజీస్తో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇది June 13th, 2010లో ఇది ప్రారంభించడం జరిగింది. అయితే ఆఫ్టర్ దట్ ఫుల్ ఫ్లెజ్డ్గా July 3rd వీక్ నుండి ఇది వర్క్ చేస్తున్నది. సో 3 months కంప్లీట్ చేసింది. 4th మంత్లో ఎంటర్ అయ్యాము. ఈ సంవత్సరం నాకు వచ్చిన నేషనల్ అవార్డ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ ఎంపవర్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చిన అవార్డు అమౌంట్తోని ప్లస్ లాస్ట్ ఇయర్ స్టేట్ గవర్నమెంట్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన 50,000 అమౌంట్తో ఇది స్టార్ట్ చేయడం జరిగింది దీనికి పెట్టుబడిగా. దాంతోపాటు మా ఫాదర్ రిటైర్మెంట్ అమౌంట్ గ్రాడ్యుయేటీతో ఇది బ్యాక్ బోన్గా ఆయన నిల్చున్నారు. నాకు 2 కుమారులు, 2 కుమార్తెలు. రాజేషు నా యొక్క చిన్న కుమారుడు. ఇతను మామూలుగా ఉన్నత పాఠశాలలో చదువుతున్నప్పుడే ప్రతి వారము రామకృష్ణ మఠానికి వెళ్ళేవాడు. రామకృష్ణ మఠములో వివేకానంద స్వామి జీవిత చరిత్ర, అతని యొక్క ఉపన్యాసాలు, వాటికి సంబంధించిన పుస్తకాలు సేకరించి ఇంటికి తెచ్చుకొని లైబ్రరీ లాగా పెట్టినాడు. వివేకానంద స్వామి బోధించిన యొక్క బోధనల స్ఫూర్తితో బీదలకు సహాయం చేయాలి, అనాథలకు సహాయం చేయాలి అనేటువంటి ఆలోచన అతని యొక్క మనసులో ఏర్పడినది. నేను రాజేష్కి సిస్టర్ని అవుతాను. అయితే ఇక్కడ మేము జూన్ నుంచి అనాథాశ్రమము భారతీ మెమోరియల్ ఫౌండేషన్ ఓపెన్ చేశాము. అప్పటి నుంచి నేను ఈ అనాథాశ్రమంలో ఉన్న పేషెంట్లని చూసుకోవడం జరుగుతుంది. అంతకుముందు కూడా ఇండివిజువల్గా రాజేష్ సోషల్ వర్క్ చేసినప్పుడు కూడా మేము అతనికి వెళ్ళి సపోర్ట్గా ఉండేవాళ్ళము. ఇప్పుడు ఈ అనాథాశ్రమం పెట్టినాక ఈ అనాథాశ్రమంలో ఉన్న పేషెంట్లందరినీ మేము చూసుకుంటున్నాము. కేర్ టేకర్గా నేనే వాళ్ళని చూస్తున్నాను. ఇంకా వేరే ఇక్కడ ఉన్న కొంతమంది కూడా చూసుకుంటారు. మెయిల్ నర్సింగ్ ట్రైన్ చేయడం జరిగింది. రెడ్ క్రాస్ నుంచి 1 year డిప్లొమా, 60 years దాటిన తర్వాత వచ్చే వ్యాధులపైన సర్టిఫికేట్ కోర్స్ ఆన్ జీరియాట్రిక్స్ డిప్లొమా నేను 2 years హెరిటేజ్ ఫౌండేషన్ నుంచి చేయడం జరిగింది. సో ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ కానివ్వండి, క్యాత్ పెట్టడము, యూరో బ్యాగ్ వేయడం, కనెక్ట్ చేయడము, ఇలాంటివన్నీ కూడా NS ఫ్లూయిడ్ అన్నీ కూడా ఇక్కడ నేనే చూసుకోవడం జరుగుతుంది. నాతో పాటు ఇక్కడ సర్వీస్ మైండెడ్ ఉన్న కొంతమంది పిల్లలు వర్క్ చేస్తున్నారు. హరికృష్ణ అని అబ్బాయి ఇక్కడ సూపర్వైజర్గా వర్క్ చేస్తున్నారు. నాతో పాటు గవర్నమెంట్ హాస్పిటల్స్లో వచ్చి సర్వీస్ మైండ్తో అతను కూడా సర్వ్ చేయడం జరుగుతుంది. రాజేష్ అన్న గారితో 5 years నుంచి నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. ఎందుకంటే రాజేష్ అన్న చేసే పనిలో ప్రతి పని నాకు ఇన్స్పైర్ అయి ఉంది. రాజేష్ అన్న ఇది అనాథాలకు సేవ చేయడం నాకు ఎంతో నచ్చింది. అందులో నేను భాగస్వామిగా నేను కూడా పాలు పంచుకుంటూ ఉన్నాను 5 years నుంచి దాదాపు. ఇందులో పేషెంట్స్ దాదాపు 32 మంది దాకా ఉంటారు. వాళ్ళకు ప్రతిదీ అవసరం, మెడిసిన్ కానీ